నిర్మల్ జిల్లాలో జొన్న రైతుల కష్టాలు మామూలుగా లేవు. కుబీర్ మండలంలోని ఐకేపీ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు. టోకెన్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. రాత్రంతా క్యూ లైన్లోనే ఉన్నామని జొన్న రైతులు చెబుతూ ఉన్నారు. తాము పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో జొన్న రైతుల కష్టాలు మామూలుగా లేవు. కుబీర్ మండలంలోని ఐకేపీ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు. టోకెన్లు పట్టుకుంటూ కూడా ఐకేపీ ముందు కూడా వారు ఉంటున్న విజువల్స్ మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాం. నిన్న మధ్యాహ్నం నుంచి టోకెన్ల కోసం మధ్యాహ్నం నుంచి కూడా ఎదురు చూస్తున్నామంటూ కూడా రైతులు చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో జొన్నలు పండించిన రైతులైతే టోకెన్ల కోసం అయితే కష్టపడాల్సిన పరిస్థితులు అయితే ఉంది. తాము ఆరుగాలం పంట పండించడం ఒక లెక్క అయితే పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా పూర్తిగా తాము ఇబ్బంది పడుతున్నామంటూ రైతులైతే ఇటు ఆవేశం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న ఇటు కుబీర్ మండలానికి సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్ లో జొన్నలకు సంబంధించిన టోకెన్లు ఇస్తున్నారనేసి అధికారులు ప్రకటించడంతో అయితే నిన్న మధ్యాహ్నం వేళ కుబీర్ మండలానికి సంబంధించినటువంటి రైతులైతే భారీగా ఐకేపీ సెంటర్ కి వెళ్లారు. అయితే నిన్న టోకెన్లు జారీ చేయకుండా ఈ రోజు టోకెన్లు జారీ చేస్తూ ఉండడంతో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా చాలా మంది రైతులు అయితే టోకెన్ల కోసం అయితే రాత్రంతా కూడా అక్కడే ఉండి నిద్రించి అక్కడే భోజనాలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉదయం వేళ భారీగా మండలానికి సంబంధించినటువంటి రైతులు టోకెన్ల కోసం ఒక్కసారిగా భారీ ఎత్తున వందల సంఖ్యలో రావడంతో అయితే ఐకేపీ సెంటర్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. రైతులు ఒకరినొకరిని తోపులాడడంతో అయితే కొంత స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అక్కడికి పోలీసులు అయితే చేరుకొని క్యూ లైన్ లో రైతులు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాత్రి నుంచి ఉన్నటువంటి రైతులు కొంత ఈ అధికారుల తీరుపై కూడా మండిపడడంతో అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా తాము జొన్న పంటల్లో కాంట వేయడానికి తీసుకొచ్చి కూడా 10 రోజులకు పైగా అవుతున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే టోకెన్లు జారీ అవ్వట్లేదు. జారీ అయినా కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు జరగట్లేదంటూ కూడా రైతులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము పండించినటువంటి వరి పంట, మొక్కజొన్న పంట కూడా అకాల వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది. ఇప్పుడు సకాలంలో కనుక జొన్న పంటలు కూడా కొనుగోలు చేయకపోతే జొన్న పంటలు కూడా తడిసే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జొన్న పంటలను కొనుగోలు చేయాలి. అంతేకాకుండా మండల కేంద్రాల్లో టోకెన్లు ఇవ్వడం కాకుండా ఒక్కో గ్రామంలో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలి. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి టోకెన్లు ఇవ్వడం వల్ల కూడా తమకు ఇబ్బందికర పరిస్థితులు తగ్గుతాయి. మండలానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాల ప్రజలు ఒకేసారి కూడా టోకెన్ల కోసం ఐకేపీ సెంటర్లకి రావడంతో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. తాము పండించిన జొన్న పంటలన్నింటినీ కూడా కొనుగోలు చేయాలంటూ రైతులైతే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.